ఏమైందన్నా ఇంతమంది ఉన్నారు చేతులు ఎత్తట్లేరు? నేను ఇందాకనే చెప్పిన మానుకోట గడ్డ అంటే మామూలు చరిత్ర కాదు, రాళ్లకే రణం నేర్పిన గడ్డ ఇది. అందరే కాదా? ఎత్తురు ఒకసారి జై తెలంగాణ. ఈ మధ్య మనం ఒక పాట విన్నాం, ఎక్కడ చూసినా డీజేల గదే మోగుతుంది. కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది మన సార్ కేసీఆర్ సారు. దాని మీద నేను తులం బంగారం ఇస్తాను. ప్రసాద్ ఒక్క నిమిషం. పెద్దలు ఇప్పుడు మాజీ మంత్రులు డోనాకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడితే కోరుతున్నాం. నేను మాట్లాడతా కానీ మహబూబాబాద్ ఒక నిమిషం ఆగండి దయచేసి. జిల్లా పోలీస్ యంత్రాంగానికి నా నమస్కారాలు. దయచేసి మహాధర్నాకు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని దయచేసి ఎక్కడ అడ్డగించకండి. ఎక్కడో ఊరి బయట మీరు ఆపితే వాళ్ళు వచ్చేవరకు ఇక్కడికి గంట అవుతుంది. దయచేసి మీ అందరికీ పోలీస్ యంత్రాంగానికి నా విజ్ఞప్తి మనవి, అందరినీ కూడా అలో చేయండి, ఇబ్బంది పెట్టకండి అని నేను మీ అందరికి కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రసాద్ గారు, ప్రసాద్ హలో, పోలీసు వారికి విజ్ఞప్తి, చాలా వెహికల్స్ మీరు ఊరు బయట ఆపుతున్నారట. ఇది మంచి పరిణామం కాదు.
మేము అనుమతి తీసుకొని జరుపుకుంటున్న సభ ఇది. దయచేసి ప్రజల్ని వచ్చే వాళ్ళని ఆపొద్దని విజ్ఞప్తి. వేదిక మీద చాలా మంది ఉన్నారు, మీరు అందరు దిగాలి. ఆపిరు జనార్దన్ గారు, మీరందరు వెనక ఉన్నారు, ఈ వేదిక ఎక్కారు. ఇంతమంది టౌన్ వాళ్ళు ఎక్కితే ఇక వేదిక మీద బయటికి వచ్చిన వాళ్ళు ఏడెక్తారుగా, అందరు దిగాలి. దయచేసి వేదిక మీద చాలా మంది మన స్థానిక నేతలు కూర్చున్నారు. అతిథులకి అవకాశం ఇవ్వండి, అతిథులకు అవకాశం ఇవ్వండి. రిటర్న్ గారు స్పీచ్ ఇయ్యారా? స్పీచ్ ఇవ్వండి. ఏం మీరు స్పీచ్ ఇవ్వండి, మాట్లాడే. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. అక్క అక్క మీరు ఇందాక నేను చూస్తున్నా, నేను జై తెలంగాణ అంటే మీరు జై తెలంగాణ అనట్లేరు ఎందుకక్క? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి సార్ మీద అలిగి ఆయన మీద అలిగి ఈ మీటింగ్ కొత్త ఎట్లక్క? మన పండుగ ఇది, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మనం. ఒకసారి గట్టిగా జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి మీద, కళ్యాణ లక్ష్మి మీద తులం బలం ఏదిరో ఉందా? తులం బలం ఇస్తానని వచ్చిందాక నీకు, మరి సపరేట్ కూర్చుంటాను. నీకు తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి మీద? మీకు వచ్చిందా? మరి ఎందుకు అక్క చేతులు కట్టుకొని కూర్చున్నారు? కొట్టుర్రి చప్పట్లు. ఓ సారు కాంగ్రెస్ నేను లగచర్ల రైతు ఒక ఆయన పాట పాడితే విని రాసుకొచ్చుకున్నా. ఆయన ఏం పాడుతున్నాడో ఎరికేనా? మన బ్రహ్మంగారి కథలో ఉంటది.